ఉంచు. ఆ బాక్స్ కూడా ఇచ్చుము. ఇదో నువ్వు ఆలస్యం చేసిన కొద్దీ నీ వాళ్ళ చావు దగ్గర పడుతుంది. మర్యాదగా పెట్టించేయి. ఎందుకయ్యా అనవసరమైన పౌరుషం? పౌరుషం పదవుల కోసం పాదాభివందనాలు చేసే మీకు పౌరుషం అనే మాటకు అర్థమేం తెలుసురా? 4 డబ్బుల కోసం విదేశీ కుట్రదారులతో చేతులు కలిపిన దేశద్రోహులు మీకురా ప్రాణం మీద ఆశ, కుటుంబం మీద మమత. మాతృభూమి కోసం ప్రాణాలొడ్డి పోరాడిన వీర శివాజీ, నానాసాహెబ్, ఝాన్సీ లక్ష్మి, తాంతియా తోపేల రక్తం నాలో ప్రవహిస్తుందిరా. దేశ దాస్య విముక్తి కోసం ఉరితాళ్లను పూలమాలల్లా కౌగులించుకున్న విప్లవ వీరులు ప్రఫుల్ల చాకి, కుదీరాం బోస్, భగత్ సింగ్ల పౌరుషాగ్నులు నాలో ప్రజ్వరిల్లుతున్నాయి. సాహసానికి సంకేతం, ధైర్యానికి గీటురాయి, దేశభక్తికి నిర్వచనం. బ్రిటిష్ సింహం జోరు నిలిపి ఝులు దులిపిన ఆంధ్ర వీర కిశోరం అల్లూరి సీతారామరాజు ప్రతిరూపాన్ని రా నేను. ఈ గడ్డలో పుట్టి, ఈ గడ్డలో పెరిగి, ఈ గడ్డలో బ్రతుకుతూ జన్మభూమికే ద్రోహం తలపెట్టిన మీలాంటి నీచుల్ని నామరూపాలు లేకుండా చేయటం నేను నేర్చిన విద్య. మన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను భగ్నం చేయాలని చూసే దేశ విరోధుల కాళ్లు విరగొట్టి, కీళ్లు నలగొట్టి, గుండెలు చీల్చి, పేగులు తెంచి పవిత్రమైన ఈ భారత భూమిలో మళ్ళీ ఆ పాపపు పాదాలు మోపకుండా చేయటమే నా జీవిత కర్తవ్యం. ముందు నా భార్య బిడ్డలు అప్పగించు. అప్పగించుట పాసిబుల్ కాదు. వారిని బాక్సులలో పెట్టి భూమిలో పాతి పెట్టడమే. వాళ్ళ ప్రాణాలు తీస్తావా? మొత్తం నీ ముఠానే పాతి పెడతాను. నో యాంగర్. వారి ఇంకరు 30 నిమిషముల వరకు చక్కరు ఆక్సిజన్ అరేంజ్మెంట్ చేసటమే. ఆ పాతి పెట్టిన చోటేదా చెప్పరా స్కౌండ్రల్? చెప్పినట్టు నీవు మమ్ములను ఈ దేశం నుంచి పారిపోనిచ్చుదువా? మా అందరినీ నీ ఒక్కడవే తప్పుదు. సాహసము నీ ఊపిరి కదా. ఆ బాక్స్ ఇచ్చుము. మేము వెళ్ళిన తర్వాత కోతులు తవ్వుకోము. వీడు బెదిరింపులకు లొంగడు. ఆ మొండి గుండెను తుపాకీ గుండ్లతో కాల్చుడు. వాని కండలను బిట్సు బిట్సుగా చేల్చుడు. మీ తుపాకులు పారేయండి, లేకపోతే మీ బాస్ తల పేరిపోతుంది. పారండి. Drop all the guns. ఎందుకు వచ్చిన కూడా వాళ్ళు తన్నుకు తెస్తారు, మనకెందుకు? మేడం, పద్మిని నువ్వు ఎలా వచ్చింది తర్వాత చెప్తాను. మీరెలా తప్పించుకోగలిగారా? మోతి సేవ చేసింది, కానీ బాబుని ఎక్కడ పుడిచారో తెలియటం లేదు. ఇప్పటికైనా అర్థమైందా మాతో విరోధం అంటే ఏంటో? నీ కూతురు పోయింది, నీ కొడుకు చావుపోతున్నాడు. ఇప్పుడు నీ చావు నా చేతుల్లో ఉంది. ధర్మం అధర్మం చేతిలో చావదురా. అన్యాయం న్యాయాన్ని హింసించగలదేమో కానీ జయించలేదు. పసిబిడ్డ ప్రాణాలు తీసిన నీ చేతుల్ని ముక్కల ముక్కల కింద నరికేస్తాను. నీ కసాయ గుండెల్ని చీల్చేస్తాను. ఇక్కడుంటే ఈ గుర్రాలను కూడా పేల్చేలాగున్నారు.
ఇక్కడుంటే సొసైటీ బ్రదర్తో వెళ్ళిపోవచ్చు. నువ్వు అన్ని వచ్చటకు మేము మీతో వస్తాం బ్రదర్. నీకు ఇక్కడ ఎన్ని పని, ముందు బయటికి రా. ఇప్పుడు ఆ ప్రతాప్ కంటపడ్డాను. మన లింక్ ప్రజలకు తెలిసిపోతుంది. వాళ్ళు నన్ను అసహించుకుంటారు బ్రదర్. నీ ప్రజలే నిన్ను హెట్ చేసినప్పుడు నీవేలా అంటూ వ్యాధి మా వెంట. ప్లీజ్ బ్రదర్. మంచి కాలం బ్రదర్. అందులో వెళ్ళింటే అనవసరంగా చచ్చే వాళ్ళం. బతుకుంటే బలుసాకు దీని బతుకొచ్చు. వెళ్దాం పదండి. పదండి. మన బాబుని పూర్తి పదవుల కోసం పరాయి పంచన చేరిన వాళ్లకు, డబ్బు కోసం దేశద్రోహానికి సిద్ధపడ్డ వాళ్లకు చివరికి మిగిలేది చెరసాలే. పుట్టెడు స్వార్థమే పునాదిగా, పచ్చి అబద్ధాలే గోడలుగా, వంచనే శిల్పంగా కట్టుకున్న నీ గాలి మేడలు కూలిపోయాయి. నిన్ననే మాజీ అయిపోయిన ముఖ్యమంత్రి దేశాధినేత కావాలన్న నీ దురాశ దుఃఖం చేటైంది. ఏ పక్షపాతాలకు ప్రలోభాలకు లొంగని భారత న్యాయశాస్త్రమే నీకు తగిన శిక్ష విధిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ జ్యుడిషియరీ. జాతీయ భద్రతా చట్టాన్ని ఉల్లంఘించి దేశద్రోహ నేరానికి పాల్పడినందుకు కాను శంభుప్రసాద్, రంగనాథం, రాజాబాబు అనే పేర్లు కలిగిన నిందితులకు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తానన్న ప్రమాణంతో పదవీ స్వీకారం చేసి దేశ రక్షణ రహస్యాలను అమ్మడానికి ప్రయత్నించిన దేశద్రోహులకు అండగా నిలిచి ముఖ్యమంత్రి పదవికే తలవంపులు తెచ్చిన టీడీ కోదండరామయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది.